వైసీపీ అధినేత జగన్తో విభేదించి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. వైసీపీలో కీలకమైన స్థానంలో ఉండి జగన్తో బంధుత్వం ఉన్నా సరే ఆయన పార్టీ నుంచి బయటకు రావడం అప్పట్లోనే సంచలనమైంది. దాని తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. బాలినేనికి జనసేన పార్టీలో కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. దీంతో పాటు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగిస్తారనుకున్నారు. అయితే జనసేన పార్టీలో బాలినేని చేరి 6 నెలలు పైనే కావస్తున్నా ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. పవన్ కళ్యాణ్ కూడా బాలినేని విషయంలో పెద్దగా పట్టించుకోవటం లేదు. మరోవైపు జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇచ్చినా బాలినేనిని ఆ కార్యక్రమానికి పిలవలేదు, ఆయన హాజరు కాలేదు. దీంతో రాను రాను జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు. దీంతో ఇప్పుడు జనసేన నుంచి బాలినేని బయటకొస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బాలినేని వర్గం ఖండించటం లేదు. దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మళ్లీ బాలినేని వైసీపీలోకి వెళ్తారంటూ ఒక మీడియా వర్గం ఎక్కువగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా వేర్వేరు మార్గాల్లో బాలినేనికి చెక్ పెట్టడానికి చూస్తున్నారనేది రాజకీయ వర్గాల మాట. ఈ కారణాలతోనే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్కు కీలకమైన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇప్పించడంలో కూడా పనిచేశారని ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బాలినేనికి చెక్ పెట్టే వ్యూహం దామచర్ల వద్ద ఉంది అనేది రాజకీయ వర్గాల మాట. దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.